హాయ్ ప్రిజనర్ ఆఫ్ వార్ స్టార్టింగ్ లోనే జేమ్స్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను మాజీ ఆర్మీ. జపాన్ లో ఉన్న ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్లోకి సడన్ గా వస్తాడు. తను వచ్చింది తన పాత శత్రువుని చంపడానికి. కానీ ఇప్పుడు ఏదైతే స్కూల్లో ఉన్నాడో ఆ స్కూల్ మాస్టర్ తండ్రినే జేమ్స్ చంపాలనుకున్నది. అతను బయట ఎలా ఉన్నా ఇంట్లో మాత్రం మంచి మర్యాదస్తుడు, రేలంగి మావయ్యలాగా అన్నమాట. కానీ జేమ్స్ నాకు వాడు కావాలి అని తిడతాడు. తన తండ్రిని తిట్టడం చూసి మాస్టర్ కి చాలా కోపం వస్తుంది. స్టూడెంట్స్ కి ఆర్డర్ వేస్తాడు, ఈ పిచ్చ నా కొడుకుని చంపేయండి అని. పైన వచ్చింది నార్మల్ జవాన్ కాదు, తనకి ఎదుటి వాళ్ళని ఎదుర్కోవడం బాగా తెలుసు. అందుకే ఎంత మంది వచ్చినా పిచ్చ కొట్టుడు కొడతాడు. జేమ్స్ ను చూసి మాస్టర్ అనుకుంటాడు, వీడు మామూలోడు కాదు, అసలు నీకు ఏం కావాలి, ఎక్కడి నుంచి వచ్చావు అంటాడు. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. 1942 సంవత్సరంలో జపాన్ సైనికులు ఒక క్యాంప్ ని ఏర్పాటు చేస్తారు. దాన్ని మార్చ్ ఆఫ్ డెత్ అంటారు. మొత్తం సౌత్ ఏషియాని ఆక్రమించడానికి ఇది ఒక పథకమై ఉంటుంది. ఈ టైంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అక్కడే జేమ్స్ మనకి చనిపోయిన తన దోస్తుతో కూర్చొని కనిపిస్తాడు. దోస్తుని అక్కడే పూడ్చిపెడతాడు. తర్వాత రోజు జపాన్ సైనికులు అడవిలో శత్రువులని వెతుకుతూ ఉంటారు. వాళ్ళని చూసిన జేమ్స్ వాళ్ళ దృష్టిని మళ్లించడానికి దూరంగా ఒక రాయిని విసిరి మెరుపు వేగంలో అటాక్ చేస్తాడు. ఒక సైనికుని చంపేస్తాడు. కానీ అప్పుడే బాంబు పేలుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశా అనుకునే లోపే అడవిలోకి ఇంకా చాలా మంది వస్తారు. వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. కానీ అప్పటికే తనని చుట్టుముడతారు. కమాండర్ అంటాడు, వీడిని చంపకండి, ప్రాణాలతో క్యాంపుకు తీసుకువెళ్దాం అని. అలా క్యాంపు దగ్గరికి రాగానే కల్నల్ తనను చూసి అనుకుంటాడు, వీడు మామూలుడు కాదు, బ్రిటిష్ ఆర్మీ ఫోర్స్ కమాండర్ అని. వెంటనే చంపండి అని ఆర్డర్ వేస్తాడు. అలా పక్కకి తీసుకువెళ్లి చంపబోతుంటారు. కానీ అప్పుడే జేమ్స్ అక్కడ ఉన్న వాళ్ళని చితక్కొట్టి అడవిలోకి పారిపోతాడు. మధ్యలో క్రాష్ అయిన పాత ప్లేన్ కనిపిస్తుంది. దాంట్లో దాక్కుంటాడు. కానీ ఎక్కువ టైం దాక్కోలేక అక్కడి నుంచి కూడా పారిపోతాడు. కానీ మధ్యలో తన కాలు ట్రాప్ లో ఇరుక్కుపోతుంది. మళ్ళీ తనని పట్టుకొని కల్నల్ దగ్గరికి తీసుకువస్తారు. కల్నల్ తన మెడలో ఉన్న ట్యాగ్ ని లాక్కుంటాడు. అలాగే జేమ్స్ కి సంబంధించిన మెడల్ కూడా దొరుకుతుంది. ఆ మెడల్ ని యుద్ధంలో ధైర్య సాహసాలు చూపించినందుకు ఇస్తారు. ఆ మెడల్ చూశాక కల్నల్ మనసు మార్చుకుంటాడు. వీడిని చంపకండి, లోపలికి తీసుకువెళ్లి కొంచెం రిలాక్స్ అవ్వనివ్వండి అంటాడు. రాత్రికి ఒక సైనికుడు కల్నల్ దగ్గరికి వచ్చి, ఈ నా కొడుకుని ప్రాణాలతో ఎందుకు వదిలేశారు, వీళ్ళని ఇక్కడే చంపేయాలి అంటాడు. కల్నల్ మాత్రం తనని చంపకూడదు, తన ఆర్డర్ ధిక్కరిస్తే ఏం జరుగుతుందో మొత్తం క్యాంప్ లో చూపెట్టాలి అనుకుంటాడు. జేమ్స్ ని చిన్న సెల్ లో బంధిస్తారు. అప్పుడే తన ముందుకి ఇంతకు ముందు పట్టుకున్న వాళ్ళు వస్తారు. వాళ్ళలో ఎక్కువ మంది అమెరికన్సే ఉంటారు. అందులో ఒకడు, మన ఆర్మీ మమ్మల్ని కాపాడడానికి ఇక్కడికి వస్తుందా అంటాడు. జేమ్స్ మాత్రం ఏమీ మాట్లాడు. అప్పుడే ఇంకొకడు, మనం ఇక్కడ నుంచి అస్సలు తిరిగి వెళ్ళలేం అంటారు. జేమ్స్ మాత్రం అలా అనుకుని మనం కామ్ గా ఉండలేం కదా. జపాన్ వాళ్ళు అడవి చుట్టూ కట్టుదిట్టమైన సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. పైన ప్లేన్స్ కనిపిస్తే చాలు పేల్చేస్తున్నారు. బయట ఉన్న ఎవ్వరు మనని కాపాడలేరు, మనమే బయటికి వెళ్ళడానికి ట్రై చేయాలి. కానీ ఇంకొకడు అలా ఆలోచించడం కూడా మర్చిపో, ఈ క్యాంప్ ని ఒక ఐలాండ్ పై కట్టారు, ఎవరైనా పారిపోతే వెంటనే పట్టుబడతారు. ఈ క్యాంప్ ని బలమైన సైనికులతో ఇంకా భద్రంగా బలంగా చేసుకోవాలి అనుకుంటున్నారు. దీనిపైన ఇంకో పెద్ద క్యాంప్ ఉంది, దాని పేరు మార్చ్ ఆఫ్ డెత్. అక్కడికి వెళ్లిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. బయట ఉన్న ఎవ్వరికి ఏమీ తెలీదు అక్కడ ఏం జరుగుతుందో అని. మార్నింగ్ బయట నుంచి సౌండ్స్ వినిపిస్తాయి. ఏంటని చూస్తే బయట జపాన్ ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఇక పట్టుకున్న బందీలకి శిక్ష విధించే టైం కూడా వస్తుంది. సైనికులు జేమ్స్ చేతులు కట్టేసి అందరి ముందుకు తీసుకువస్తారు. అప్పుడే కల్నల్ తన కట్లను తీసేసి ఆర్డర్ వేస్తాడు, అక్కడ నుంచి జేమ్స్ ని తీసుకువెళ్ళమని. నిజానికి జేమ్స్ ని ఇంకా దేనికోసమో ప్రాణాలతో ఉంచుతున్నారు. అప్పుడే ఇద్దరు సోల్జర్స్ ని దొంగతనం చేశారని చంపడానికి తీసుకువస్తారు. కల్నల్ వాళ్ళని చంపకుండా వాళ్ళ క్యాంప్ లో ఉన్న ఫైటర్ తో ఫైట్ చేయిస్తాడు. వీడు చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. వాడి దెబ్బకే అక్కడ ఉన్న అందరూ భయపడతారు. తర్వాత జేమ్స్ ని చంపడం కోసం మొత్తం ఎదురు చూస్తుంటారు. అదే ఫైటర్ తో జేమ్స్ కి ఫైట్ చేయమంటారు. మనకి అనిపిస్తుంది, అక్కడ ఉన్న అందరికీ అనిపిస్తుంది జేమ్స్ పని అయిపోయింది అని. కానీ జేమ్స్ 2 దెబ్బలతో ఆ ఫైల్మాన్ ఫైటర్ ని పడుకోబెడతాడు. కల్నల్ ఏమీ మాట్లాడకుండా టెంట్ లోకి వెళ్లిపోతాడు. అప్పుడే కమాండర్ కల్నల్ దగ్గరికి వచ్చి, ఈ జేమ్స్ గారిని ప్రాణాలతో ఉంచకూడదు, వాడిని చచ్చే వరకు మనం నరకం చూపించాలి అంటాడు. కానీ కల్నల్ మాత్రం వాడి సత్తాకి
మనం సమయం ఇవ్వాలి, చావడానికి అందరికి టైం వస్తుంది, జేమ్స్ కూడా తప్పకుండా వస్తుంది అంటాడు. తర్వాత కల్నల్ జేమ్స్ ని కలుస్తాడు. జేమ్స్ ఫైటింగ్ స్కిల్స్ చూసి తను ఆశ్చర్యపోతాడు. ఖైదీలందరూ దావత్ చేసుకోవాలి అని అందులో ఒకడు తయారు చేసిన మందుని తీసుకువస్తాడు. అది చాలా బాగుంటుంది. అలా తాగారో లేదో అంతలో జపాన్ సైనికులు వచ్చి జేమ్స్ ని కల్నల్ టెంట్ లోకి తీసుకువెళ్తారు. టెంట్ లోపల నర్సు ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న సైనికులు సామాన్లు పెడుతూ ఉంటారు. నర్సు జేమ్స్ ఇద్దరు కొంతసేపు చూసుకుంటారు. మాట్లాడుకోకుండానే ఇద్దరు ఏదో ఫీల్ అవుతారు. అప్పుడే కల్నల్, నేను నిన్ను పొగడడానికి పిలవలేదు, నీ ఫైటింగ్ స్కిల్స్ చూశాను, అవి ఎప్పుడో జపాన్ బ్యాన్ చేశారు. అప్పుడే జేమ్స్ మెడల్ ని చూసి, ఇది నీది కాదు, నీ బాబుది కదా, మీ నాన్న కూడా సైన్యంలో పనిచేసేవాడు అని కత్తి తీసుకొని జేమ్స్ ఫేస్ పై కాటు పెడతాడు. సైనికులతో ఇక తనని తీసుకువెళ్ళండి అంటాడు. ఈ రోజు జేమ్స్ టైం కాదు, రేపు తప్పకుండా తను చస్తాడు అని మిగతా సైనికులు అనుకుంటారు. తర్వాత రోజు కల్నల్ మళ్ళీ ఫైట్ ని ఏర్పాటు చేస్తాడు. జేమ్స్ ఒక్కడినైతే కొట్టాడు, కానీ మళ్ళీ కొట్టాలంటే తను కొట్టలేడు, ఇంతమందిని చూస్తే పోసేసుకుంటారు అనుకుంటాడు. అలా చాలా మందితో జేమ్స్ ఫైట్ చేస్తాడు. ఒక్కొక్కటిని ఎగరేస్తుంటాడు. కావాలంటే ఫైట్ కి వచ్చిన ముగ్గురిని చంపేవాడు, కానీ చిత కొట్టి వదిలేస్తాడు. కల్నల్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జేమ్స్ తో ఉన్న వాళ్ళు ఆ పిచ్చన కొడుకులు ఏం పీకలేకపోయారు అని వాళ్ళపై కామెడీ చేస్తుంటారు. కానీ జేమ్స్ మాత్రం వాళ్ళు పిరికి వాళ్ళు కాదు, సోల్జర్స్, వాళ్ళ కల్నల్ కి రెస్పెక్ట్ ఇచ్చారు, సేమ్ మనలాగే అలా ఎగతాళి చేయకూడదు అంటాడు. అందరూ కామ్గా అయిపోతారు. కొంతసేపటి తర్వాత గన్ సౌండ్ వినిపిస్తుంది. వీళ్ళకి ఓడిపోయిన సోల్జర్స్ ని కల్నల్ చంపేసి ఉంటాడు. ఇప్పుడు జేమ్స్ ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటాడు. తనకి గార్డ్ దగ్గర ఉన్న రేడియో కావాలి, అది ఉంటే హెల్ప్ అడగొచ్చు అని ఇదే ప్లాన్ గురించి తన వాళ్ళతో చెప్తాడు. తర్వాత పని చేస్తున్నప్పుడే వీళ్ళలో వీళ్ళే గొడవ పడతారు. అంటే వీళ్ళ పథకం ప్రకారం జపాన్ ఆర్మీ వాళ్ళు ఆపడానికి వస్తారు. అదే టైంలో జేమ్స్ సోల్జర్ దగ్గరికి వెళ్లి వాడి దగ్గర ఉన్న రేడియోని దొంగిలిస్తాడు. తర్వాత కల్నల్ వచ్చి అందరికి వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడ నుంచి ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే పైకి తప్ప బయటికి వెళ్ళలేరు. కల్నల్ కి కొంతమందిపై అనుమానం ఉంటుంది. మిగతా వాళ్ళకి భయం పుట్టించడానికి కొంతమంది ఖైదీలను అందరూ చూస్తుండగానే చంపేస్తారు. కానీ జేమ్స్ కి మాత్రం వాళ్ళు చచ్చినా బతికినా ఒకటే అని తను ఏమీ కంగారు పడకుండా తన పని పైనే ఫోకస్ చేస్తాడు. రాత్రికి జేమ్స్ అక్కడ నుంచి తప్పించుకొని తన ఫోర్స్ కి ఇన్ఫార్మ్ ఇవ్వడానికి రేడియోని కనెక్ట్ చేయడం కోసం అడవిలోకి వెళ్ళాలి అనుకుంటాడు. అలా ప్లాన్ చేసి బయటకి వచ్చేస్తాడు. కానీ తను క్యాంప్ బయట ఉన్నప్పుడే క్యాంప్ చెక్ చేయడానికి వస్తారు. జేమ్స్ తెలివిగా తన షూస్ ని బెడ్ దగ్గరే పెట్టి ఉంటాడు. దాంతో జేమ్స్ పడుకున్నాడు అనుకుని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఉదయానికి జేమ్స్ తిరిగి వస్తాడు. తన తోటి వాళ్ళతో చెప్తాడు, మన ఫోర్సెస్ ఇక్కడికి రావాలి అంటే కోడ్ వర్డ్స్ లో మనం మెసేజ్ పంపాలి. కల్నల్ కూడా ఖైదీలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ ఫోర్సెస్ కి మెసేజ్ పంపాలి అనుకుంటున్నారని అనిపిస్తుంది. జేమ్స్ ని పిలిచి కోడ్ లాంగ్వేజ్ గురించి అడుగుతాడు. జేమ్స్, నాకేం తెలియదురా భయ్ అంటాడు. ఆ మాట వినగానే కల్నల్ కి పిచ్చ కోపం వస్తుంది. అందరి ముందు జేమ్స్ ని కట్టేసి దారుణంగా కొడతాడు. అలాగే జేమ్స్ చూస్తుండగానే కల్నల్ కి ఎవరి మీద అయితే అనుమానం ఉందో ఆ ఖైదీలని చంపేస్తాడు. జేమ్స్ ని కొట్టడం వల్ల పైకి లేవలేడు కూడా. తన వల్ల అస్సలు అవ్వదు. అయినా కల్నల్, ఇప్పుడు ఫైట్ చేయరా నా కొడక అని కొంతమంది ఫైటర్స్ ని తన మీదకి పంపిస్తాడు. కానీ మనోడు తగ్గేదే లేదంటూ వాళ్ళతో కూడా ఫైట్ చేస్తాడు. తను ఫైట్ చేయకపోతే చస్తాడు. అందుకే ఫైట్ చేసి గెలుస్తాడు. అప్పుడే ఇంకో సైనికుడు వచ్చి తనని గన్తో కొడతాడు. దాంతో జేమ్స్ స్లో కోల్పోతాడు. కళ్ళు తెరిచేసరికి టెంట్ లో ఉంటాడు. నర్సు తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ నర్సును కూడా బలవంతంగా ఖైదీలకి ట్రీట్మెంట్ చేయడానికి తీసుకొచ్చి ఉంటారు. నర్స్ అంటుంది, వీళ్ళు ఖైదీలని ఈ రకంగా ఎప్పుడు ట్రీట్మెంట్ చేయించలేదు. ఎప్పుడైతే నువ్వు కల్నల్ మాటకి ఎదురు చెప్పావో అక్కడే చంపేవాళ్ళు, కానీ నిన్ను చంపలేదు అంటుంది. కొన్ని రోజులు అక్కడే జేమ్స్ కి ట్రీట్మెంట్ ఇస్తారు. అలా తను నార్మల్ అయ్యాక మళ్ళీ ఖైదీల దగ్గరికి పంపిస్తారు. అక్కడికి వచ్చాక వాళ్ళు చెప్తారు, నువ్వు మెలకువలో లేనప్పుడు ఈ క్యాంపు పై నుంచి మన ఫోర్సెస్ కి సంబంధించిన ప్లేన్స్ వెళ్ళాయి. అంటే మనకి దగ్గరలోనే ఫోర్సెస్ ఉన్నారు, తొందరగా వాళ్ళకి సిగ్నల్ పంపాలి అనుకుంటారు. రాత్రికి జేమ్స్ ఒక ఖైదీతో కలిసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఒక సైనికుడు వాళ్ళని చూసేస్తాడు. ఈ సైనికుడు కుర్రోడై ఉంటాడు. అందుకే తనని చంపకుండా వదిలేస్తాడు.
అలాగే ఈ రోజు తప్పించుకుందాం అన్నా కూడా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉండి ఉంటుంది. అందుకే తప్పించుకోకుండా మళ్ళీ టెంట్ లోపలికి వెళ్లిపోతాడు. అదే టైంలో వాళ్ళ క్యాంప్ లోకి చెకింగ్ కూడా వస్తారు. కానీ అందరూ అక్కడే ఉండడం వల్ల చెక్ చేసి అక్కడ నుంచి సైనికులు వెళ్లిపోతారు. తర్వాత రోజు కల్నల్ కి తెలుస్తుంది రాత్రి ఎవరో ఒకరు క్యాంప్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశారు అని. వీడికెలా అన్ని తెలుస్తాయో మనకి తెలీదు. అప్పుడే జేమ్స్ కల్నల్ ఫేస్ చూడగానే అర్థం చేసుకుంటాడు వీడు రోజు కోపంలో ఉన్నాడు అని. వీడు కోపంలో ఉన్నప్పుడల్లా అమాయకమైన వాళ్ళని చంపేస్తుంటాడు. అప్పుడే కల్నల్ ఎవడైతే రాత్రి తప్పించుకోవడానికి ట్రై చేశాడో వాడు నా ముందుకు రావాలి, లేదంటే ఎవరో ఒకరు ఈ రోజు చచ్చినట్టే అంటాడు. దాంతో జేమ్స్ తప్పించుకోవడానికి ట్రై చేసింది నేనే అంటాడు. అప్పుడే కల్నల్ ఒక ఖైదీని తన ముందుకు తీసుకువచ్చి వీని నువ్వు చంపేయి అంటాడు. కానీ జేమ్స్ మాత్రం నేను సంబంధం లేకుండా ఎవరిని చంపను అంటాడు. ఆ మాట వినగానే కల్నల్ కి కోపం వచ్చి పక్కన ఉన్న గార్డ్ కి ఆర్డర్ వేస్తాడు ఈ నా కొడుకుని చంపేయి అని. దాంతో జేమ్స్ చూస్తూ ఉండగానే ఆ ఖైదీని చంపేస్తారు. అందరూ చాలా బాధపడతారు. ఆ తర్వాత మళ్ళీ జేమ్స్ ని ఫైట్ చేయమని అంటారు. అలా చాలా మంది గార్డ్స్ తన మీద ఫైట్ చేయడానికి వస్తారు. ఈసారి జేమ్స్ ఒక్క దెబ్బ కూడా ఒంటి మీద పడకుండా అందరిని కొడతాడు. జేమ్స్ కొట్టడం చూసి తన పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఊపొస్తుంది. వెంటనే అక్కడ ఉన్న గార్డ్స్ ని పట్టుకొని బీభత్సంగా కొట్టి చంపేస్తుంటారు. దాంతో ఖైదీగా ఉన్న కెప్టెన్ ని జపాన్ సైనికులు పట్టుకుంటారు. తర్వాత జేమ్స్ కల్నల్ దగ్గరికి వెళ్లి మీరు పట్టుకున్న కెప్టెన్ ని వదిలేయండి అంటాడు. కానీ కల్నల్ మాత్రం ఆ నా కొడుకు రూల్స్ తప్పాడు, వాణ్ణెలా వదిలేస్తాను, వాడు చావాల్సిందే అంటాడు. జేమ్స్ కోపంతో నీకు దమ్ముంటే నువ్వు నాతో ఫైట్ చేయరా, అంతేకాని అమాయకమైన వాళ్ళని చంపకు అంటాడు. దాంతో జేమ్స్ ని బయటికి తోసేస్తారు. అలా బయటికి వచ్చాక జేమ్స్ తన వాళ్ళ అందరితో మాట్లాడతాడు. ఈ రోజు ఎలాగైనా సరే సిగ్నల్ పంపాలని జేమ్స్ ఇంకా తనతో పాటు ఇంకో ఖైదీని తీసుకుని రాత్రి సిగ్నల్ పంపడం కోసం అడవిలోకి వెళ్తాడు. ఆ ఖైదీకి కోడింగ్ వచ్చు. అందుకే సిగ్నల్ ఎక్కడి నుంచి పంపాలో అక్కడికి ఇద్దరు వస్తారు. అనుకున్నట్టే వీళ్ళు సిగ్నల్ ని కూడా పంపుతారు. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా రోజుల తర్వాత వీళ్ళని కాపాడడానికి ఫోర్సెస్ రాబోతున్నాయి, వాళ్ళు వస్తే సేఫ్ గా తిరిగి వెళ్ళొచ్చు అనుకుంటారు. అలా ఇద్దరు మళ్ళీ తిరిగి క్యాంప్ లోకి వస్తారు. కానీ క్యాంప్ లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఒక్క ఖైదీ కూడా ఉండడు. దాంతో జేమ్స్ కి ఏమీ అర్థం కాదు. అంతలో జపాన్ సైనికులు వచ్చి వీళ్ళని పట్టుకుంటారు. ఒక సోల్జర్ వెనక నుంచి జేమ్స్ పై అటాక్ చేస్తాడు. దాంతో జేమ్స్ కింద పడిపోతాడు. అలా కొంతసేపటి తర్వాత తను కళ్ళు తెరవగానే తన చుట్టూ పొగతో నిండుకుంటుంది. అలాగే బయట నుంచి సౌండ్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంతో తను అర్థం చేసుకుంటాడు వాళ్ళ ఫోర్సెస్ ఇక్కడ అటాక్ చేశాయి అని. అంతలో నర్సు వచ్చి తనని విడిపిస్తుంది. అలా జేమ్స్ గన్ తీసుకొని అక్కడి నుంచి బయటికి వస్తాడు. అక్కడ మొత్తం బాంబ్స్ తో అటాక్ చేస్తూ ఉంటారు. అలాగే జపాన్ సోల్జర్స్ ఖైదీలని దారుణంగా చంపేస్తుంటారు. అది చూసిన జేమ్స్ ఇంకో ప్లాన్ వేయాలి అనుకుంటాడు. వాళ్ళు తప్పించుకోవాలంటే ఇంకో రేడియో కావాలి, ఎలాగైనా సరే దాన్ని తీసుకోవాలని తన దగ్గర ఉన్న ఇంకో ఖైదీకి చెప్తాడు. అప్పుడే తన వెనుక ఉన్న నర్స్ తో ఇంకో నర్స్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక జపాన్ సైనికుడిపై అటాక్ చేసి చంపేస్తారు. అలా ఇద్దరు లేడీస్ ఫైట్ చేయడం చూసి జేమ్స్ వాళ్ళకి ఇంకా ధైర్యం వస్తుంది. ఇక్కడ జపాన్ సోల్జర్స్ మిగిలిన ఖైదీలను కూడా దారుణంగా చంపేస్తుంటారు. కానీ అదే టైంలో ఖైదీలు మొత్తం సోల్జర్స్ పై అటాక్ చేస్తారు. అలాగే జేమ్స్ గన్ తీసుకొని కల్నల్ ఉన్న దగ్గరికి వెళ్తాడు. కల్నల్ ముందు ఉన్న తనని చంపకుండా నాతో ఫైట్ చేయని సవాల్ చేస్తాడు. ఇప్పుడు కల్నల్ ఒప్పుకొని తనతో ఫైట్ చేయడానికి సిద్ధమవుతాడు. అలా ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. కత్తులతో యుద్ధం చేసుకుంటారు. ఇద్దరు ఎవ్వరికి ఎవరు తగ్గకుండా ఫైట్ చేసుకుంటారు. కానీ కొంత సమయానికి జేమ్స్ కల్నల్ని పిచ్చ కొట్టడం స్టార్ట్ చేస్తాడు. లాస్ట్ కి కల్నల్ పై కూర్చొని తనని చంపడానికి కూడా ట్రై చేస్తాడు. కానీ అప్పుడే తన తోటి ఖైదీ వచ్చి తనని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్తాడు. మనం మన ప్లాన్ ని ఫాలో అవ్వాలి, దాన్ని గాలికి వదిలేసి ఇక్కడ చంపుకుంటూ కూర్చుంటే మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది అంటాడు. దాంతో జేమ్స్ ఇంకా తన దోస్తు ఇద్దరు అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిపోతుంటారు.
అప్పుడే కమాండర్ వచ్చి జేమ్స్ వాళ్ళకి గన్ కురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటాడు. కానీ కల్నల్ తనని ఆపి జేమ్స్ ప్రాణాలని కాపాడతాడు. కల్నల్ కి ఇప్పుడు బాగా తెలుసు తను జేమ్స్ చేతిలో ఓడిపోయాడు కాబట్టి ఈ రకంగా జేమ్స్ ని చంపాలి అనుకోడు. తను ఎదురెదురుగా పోరాడి తనని చంపాలి అనుకుంటాడు. అలా జేమ్స్ వాళ్ళు పారిపోయి మిగిలి ఉన్న ఖైదీలను కూడా తీసుకువచ్చి తను స్టార్టింగ్ లో చూసిన క్రాష్ అయిన ప్లేన్ దగ్గరకు వచ్చి లోపల అందరినీ కూర్చోబెడతాడు. అప్పుడే పైనుంచి ఇంకో ప్లేన్ వస్తుంది. ఆ ప్లేన్ నుంచి హుక్ ని వీళ్ళు ఉన్న ప్లేన్ కి తగిలించి అక్కడ నుంచి వీళ్ళు ఉన్న ప్లేన్ ని తీసుకువెళ్తారు. అలా జేమ్స్ తనతో ఉన్న వాళ్ళ ప్రాణాలని కాపాడతాడు. కానీ ఇంకా చాలా మంది ఖైదీలు అక్కడే జపాన్ వాళ్ళ బందీలుగా ఉంటారు. మళ్ళీ స్టోరీ ప్రెజెంట్ కు వస్తే జేమ్స్ కల్నల్ కొడుకు ముందు ఉంటాడు. అప్పుడే కల్నల్ కొడుకు సంవత్సరం క్రితం మా నాన్న చనిపోయాడు, తను బతుకున్నప్పుడు నీ గురించి గొప్పగా చెప్పాడు, నేను కూడా కోరుకుంటున్నాను నువ్వు నాతో ఫైట్ చేస్తావా అంటాడు. జేమ్స్ దానికి ఒప్పుకుంటారు. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. కొన్ని నిమిషాల్లోనే కల్నల్ కొడుకుని మనోడు ఓడిస్తాడు. తనకి వచ్చిన మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ఇప్పుడు అన్ని అంతరించిపోతున్నాయి. అందుకే తన ముందు కల్నల్ కొడుకు నిలబడలేకపోతాడు. అప్పుడే జేమ్స్ కల్నల్ కొడుకుతో అంటాడు, నేను నా మెడల్ కోసం వచ్చాను, అది మీ నాన్న దగ్గరే ఉంది అంటాడు. ఫస్ట్ లో కల్నల్ తన మెడల్ ని తీసుకొని ఉంటాడు కదా, అది ఇచ్చి ఉండడు. ఆ మెడల్ కోసమే జేమ్స్ వస్తాడు. అలా కల్నల్ కొడుకు ఆ మెడల్ ని జేమ్స్ కి తిరిగి ఇస్తాడు. ఈ మెడల్ ని మా నాన్న చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు అంటాడు. అలా జేమ్స్ ఆ మెడల్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఛానల్ కి హైప్ కూడా ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.